हरिः ओम् श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। ॐ नमो भगवते स्वामी निर्भयानन्दाय। ॐ नमो भगवते स्वामी अचल परिपूर्णानन्दाय। हरिः ओम्। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। ॐ नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्या साम्प्रदाय कर्तृभ्यो वंश ऋषिभ्यो महाभ्यो नमो गुरुभ्यः। सर्वोपप्लवरहित प्रज्ञानघन प्रत्यगर्दो ब्रह्मैवाहमस्मि अहं पदार्थरहितः। सदाशिवसमारभते श्रीमहाविष्णु सूर्य याज्ञवल्क्य जनक व्यास शुकयोगी सान्दीप श्रीकृष्ण जगद्गुरुभ्यां शंकर भगवत्पादाचार्य मध्यमाम् श्रीधर शिवरामाख्य कृष्णदेशिकवराभ्यां मन्मडुपु सुब्बयार्य कोल्लिकोटयार्य गुरुप्रसादरावार्य स्वामी निर्भयानन्दाख्य अचल परिपूर्णानन्दाभ्याम् अस्मदाचार्य पर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। पूर्वमेव निरालम्बम् आग्नेयं च निर्गुणं तथा दक्षिणे नित्यशुद्धं चैव नैऋत्यो निरुपद्रवम् पश्चिमे निष्कलं चैव वायुवे च निरञ्जनम् उत्तरे च निराकाशो ईशान्यो निर्मलो भवेत् ऊर्ध्वश्च निराकारतः अधश्च निर्विकारतः अन्तर्बहिश्च सर्वत्र अचलोऽयं सनातनः। ॐ निर्भयानन्दाय विद्महे अचलपरिपूर्णाय धीमहि तन्नो परात्पर प्रचोदयात्। ॐ साईश्वराय विद्महे सत्यदेवाय धीमहि तन्नः सर्वः प्रचोदयात्। ॐ नमः स्कन्दाय विद्महे
ఋషి సాక్షాత్ ధీమహి తన్నో రమణ ప్రచోదయాత్. ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్. ఓం సద్గురురూపాయ విద్మహే జ్ఞానబోధామృతాయ ధీమహి తన్నో శ్రీవిద్యాసాగర ప్రచోదయాత్. ఓం స్వాత్మానందాయ విద్మహే అచల పరిపూర్ణానందాయ ధీమహి తన్నో దేశికేంద్ర ప్రచోదయాత్. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. సాయిరామ్ అండి. మనము రెండవ శ్లోకము. బోధోన్య సాధనేభ్యో హి సాక్షాన్మోక్షైక సాధనం పాకస్య వన్నివ జ్ఞానం వినా మోక్షో న సిద్ధ్యతి. ఈ శ్లోకం చెప్పుకుంటున్నామండి. ఈ శ్లోకంలో 9 గురువాక్యాలు ఉన్నాయి. క్రమక్రమంగా నిన్న విస్తారంగా ఈ మొత్తం మన ఆధ్యాత్మిక యాత్ర మ్యాప్ చూసుకున్నాము. ఆ తర్వాత త్రిపుటి ద్విపుటులు వాటిని కూడా ప్రస్తావించుకున్నాము. ఆ తర్వాత మనము శాస్త్రవాక్యాన్ని గురువాక్యాన్ని అన్వయం చేసుకునేటప్పుడు ఎట్లా అధ్యయనం చేయాలి, ఎట్లా అన్వయం చేసుకోవాలి అంటే మనం ఉపక్రమిస్తున్నాం. అప్పుడు ఆ సూక్ష్మాన్ని ఎట్లా పట్టుకోవాలి అది కూడా మనము చూసాము. ఆ తర్వాత ఇక్కడ నిన్న చూచాయిగా ఇందులో ప్రస్తావించుకున్నాము. ఇక్కడ ప్రధానంగా ఇక్కడ చూస్తే ఈ మనసు ఇచ్ఛాశక్తి మనము చెప్పుకున్న గురు ప్రార్థనలో ముఖ్యంగా ఇది గురు ప్రార్థనలో ఒక లక్షణం ఉందండి. ఆ లక్షణాన్ని ఇక్కడ బాగా ప్రస్తావించారు. ఎవరైనా చెప్పగలుగుతారా ఆ లక్షణం? గురు ప్రార్థన అంతా లక్షణాలే. ఈ నేను పైన స్క్రీన్ మీద కూడా చూపిస్తాను. ఇక్కడ మనసు గుర్తించేవి అని చెప్పేసి ఏ లక్షణాన్ని ప్రస్తావించారో చెప్పండి. ఇది ద్వంద్వాతీతం అంటున్నాము కదా. ఈ ద్వంద్వాతీతము అన్న లక్షణాన్ని ఇక్కడ చెప్తుంది. అట్లా చూసుకోవాలన్నమాట మనం. అంటే ఇక్కడ మనస్సుని మనము అర్థం చేసుకుంటే ఇదేమిటంటే ఒకవైపు తిప్పితే ఉపయోగపడుతుంది, ఇంకోవైపు తిప్పితే బంధించబడతాం. అంటే ఈ మనసు మనం మామూలుగా ఉదాహరణకి చూడండి, చిన్నపిల్లవాడిని
కూరగాయలు తీసుకురామని చెప్పామనుకోండి, నేను వెళ్ళను, నేను తీసుకురాను, నా వల్ల కాదు, అక్కడికి వెళ్ళటమంటాడు. వీడు క్రికెట్ ప్లే గ్రౌండ్లో వాటి నుంచి ఇటు పరిగెడతాడు. అంటే అక్కడ సుఖం ఆ శారీరకమైన యాక్టివిటీ ఇబ్బంది కలిగించిందా? కాదు. ఇప్పుడు ఈ బైక్ ఫ్యాన్స్ ఒక పట్టణం నుంచి, బెంగళూరు నుంచి గోవాకి శనివారం ఆదివారం వెళ్ళి వచ్చేస్తారు. అదే నువ్వు కొరియర్ చేయమంటే ఇక్కడి నుంచి వెళ్ళి గోవాకి వాళ్ళు ఒప్పుకోరు. అదే యాక్టివిటీ. అంటే ఈ మనసు ఎలా పనిచేస్తుందో మనం అర్థం చేసుకోవాలి జ్ఞానంతో. తర్వాత ఈరోజు నాకు ఒకటి స్ఫురించినదండి. ఏమిటంటే, మనము స్వరూప జ్ఞానం మన లక్ష్యం కదా. ఆ లక్ష్యాన్ని లక్షణం ద్వారానే పట్టుకోవాలని మనం నేర్చుకున్నాం కదా. మన సాధన అంతా ఈ లక్షణంతోనే కదా. లక్షణాన్ని గుర్తించటము, ఆ లక్షణంతో ఉండటము కదా. అట్లాగే నిర్ణయం అంటే అది తర్వాత ఫలితం జరుగుతుంది. స్వరూప జ్ఞానం అంటే అది మనకి సుపరిచితమే, అపరిచితం కాదని కూడా మనం ప్రస్తావించుకున్నాం. అంతరాత్మ సుపరిచితుడే కదా, మనతో పాటే ఉన్నాడు. ఇంతకుముందు పట్టించుకోలేదు వాడిని, ఇప్పుడు పట్టించుకుంటున్నాం. సుపరిచితుడు. అలాగే ఈ లక్షణ రీత్యా లక్షణాన్ని గుర్తించటము, లక్షణాలతో ఉండటం అనేది మనకి అపరిచితమా సుపరిచితమా చెప్పండి. ఇప్పుడు సుపరిచితమేనండి. ఎట్లాగండి? అంటే మనకి ఆ లక్షణాలు తెలియకపోయినా ఇప్పుడు తెలిసింది కనుక ఇప్పుడు అర్థమవుతుంది. కానీ అంతకు ముందు కూడా మనం అట్లా ఉన్నాం, కానీ ఇది అని తెలియదు. ఇప్పుడు ఆలోచన రహిత స్థితి ఒక్కొక్కసారి ఉంటుంది కదండి, అంతకుముందు కూడా అట్లా ఉండేది. కానీ ఆలోచన రహిత స్థితి అనేది అప్పుడు తెలియదు. ఇప్పుడు ఇది ఈ ఆత్మజ్ఞానంలోకి వచ్చినప్పుడు ఈ ఆత్మ లక్షణాలు ఇట్లా ఉంటాయా అనేది ఇప్పుడు అర్థమవుతుంది. అంటే లక్షణాలను గుర్తించటము ప్రాపంచిక బహిర్ముఖంలో ఉన్నప్పుడు లక్షణాలు గుర్తించడం మనకి అభ్యాసం ఉన్నదంటారా? అంటే దానికి ఇది ఈ నాలెడ్జ్ ఉంటేనే మనం గుర్తించగలుగుతామండి, లేకపోతే తెలియదు కదా. ఆత్మజ్ఞానం అనేదే లేదు, తెలియదు, దీంట్లోకి రాకుండా. ఏమంటున్నారు మీరు విశాలాక్షి గారు? అభ్యాసం అనేది పూర్తిగా లేదు, కానీ అట్లా ఉండటం తెలుసు, ఇది ఫలాని అని తెలియదు. ఇక్కడ జాగ్రత్తగా మనం గమనిస్తే ఒక వ్యక్తికి మరొక వ్యక్తి ఇష్టమైందండి టీనేజ్లో. అప్పుడు ఈ వ్యక్తికి ఆ వ్యక్తి ఎందుకు ఇష్టమైంది అంటే, బయటకు చూడటానికి ఏమవుతుంది, ఆ పలానా వ్యక్తి ప్రవర్తన, హావభావాలు, శారీరకంగా అది సౌందర్యము అవన్నీ అనుకుందాం. కానీ కొంచెం సూక్ష్మంగా చూస్తే, లక్షణయుతంగా చూస్తే, లక్షణ రీత్యా చూస్తే ఈ వ్యక్తి ఇష్టపడుతున్నది ఆ రెండో వ్యక్తిని కాదు. ఆ వ్యక్తి మనసు లోపల ఇటువంటిదైతే బాగుంటుంది, ఇటువంటి హావభావాలు బాగుంటాయి, ఇటువంటి సౌందర్యం బాగుంటుంది, ఇటువంటి ప్రవర్తన బాగుంటుంది అని అతని మస్తిష్కంలో ఉన్నాయి అవి. అవతల వ్యక్తి తారసపడక ముందే ఉన్నాయి. అర్థమవుతుందా నేను చెప్పేది? రమణాశ్రమంలో త్రిపుర రహస్యం అని ఒక పుస్తకం ఉన్నదండి.
వీలైతే చదవండి, అందులో చక్కగా ఉంటుంది. నువ్వేదో నేను వాడిని ఇష్టపడుతున్నాను, వీడిని ద్వేషిస్తున్నాను అంటున్నావు, కానీ నిజానికి నువ్వు ఇష్టపడుతున్నది, ద్వేషిస్తుంది ఆ బయట ఉన్న వస్తువుని కానీ మనిషిని కానీ కాదు. నిజానికి నువ్వు ఇష్టపడుతున్నది నీ మస్తిష్కంలో ఉన్న లక్షణాన్నే. అంటే నాకు బైక్ బైక్ కొండలు ఎక్కటం నాకు ఇష్టమండి. ఎందుకంటే ఆ కొండలు లేదు, బంగారు నగలు అంటే నాకు ఇష్టమండి. అసలు బంగారు నగలు అంటే ఏమనుకుంటున్నారండి? ఒక క్రియేటివిటీ, అదొక కళ, ఒక లోపల మనసు లోపల ఎంతో పరిశ్రమ చేసి ఒక రూపాన్ని ఆభరణాలు తయారు చేసేవాడు మనసులో ఊహించి దానికి ఎంతో కష్టపడి శ్రమించి ఆ బంగారాన్ని అలా చేర్చిదే ఒక కళాఖండం రూపొందుతుంది. ఏమనుకుంటున్నారు అంటే ఆ బంగారు ఆభరణాలు తయారు చేసే వాళ్ళు ఉన్న స్కిల్ ఎక్కడుంది? అది ఇప్పుడు మనసు లోపలే ఉంది, లక్షణంగా ఉంది. అది ఎవరు గుర్తించారు? ఆ బంగారు ఆభరణాలు అంటే ఇష్టపడేవాడు గుర్తించాడు. ఇప్పుడు ఆభరణం బయట ఎందుకు నచ్చింది అంటే ఆ లక్షణాలు నాలో ఉన్నాయి, అవి నేను ఇష్టపడుతున్నాను, నాకు ఇష్టమైన లక్షణాన్ని బయట చూశాను నేను. అట్లాగే నాలాగా ఇంకొకడు ఉన్నాడు అక్కడ, వాడి బుర్రలో కూడా ఈ ఆభరణాలు, ఈ జ్ఞానము, ఈ లక్షణం గుర్తించిన వాడికి కూడా అలాగే ఉంది. వాడు నాకు ఫ్రెండ్ అయ్యాడు, వాడంటే నాకు ఇష్టం. ఇద్దరికీ కూడా ఒకడంటే ఒకడికి ఇష్టం కాదు, ఎవరికి వారికి వారిలో ఉన్న లక్షణము ఇష్టమైంది. అవునా కదా? సంస్కారాలు మారిపోయినాయి అని అనుకోవచ్చు అండి. సంస్కారం అంటే తనను తాను ఇష్టపడడం అండి. ఏంటండి జయలక్ష్మి? తనను తాను ఇష్టపడడమా? తనలో ఉన్న ఆలోచనకి ఆ బయటిది సరిపోయింది, మ్యాచ్ అయింది. నేను ఏమంటున్నానంటే ఆ మ్యాచ్ అవటానికంటే ముందు బుర్రలో ఉందిగా, కొత్తగా ఏమీ రాలేదు. కొత్తగా రాలేదు. ఆ ఎదురుగా తారసపడినప్పుడు ఆ బుర్రలో ఉన్నది మ్యాచ్ అయింది. టిక్ కొట్టేశాడు, ఇది నాకు కరెక్టు అన్నాడు. అది పదార్థమైనా కావచ్చు, వస్తువైనా కావచ్చు, మనిషి అయినా కావచ్చు. లక్షణ రీత్యా గుర్తించటం మనకు వచ్చా కదా ఇప్పుడు? వచ్చు. కానీ బహిర్ముఖంగా ఆ విద్యని వాడాం. అందుచేత జ్ఞాన మార్గం అంటే మాకు తెలియదండి అనుకోనక్కర్లేదు. లక్షణారీత్యా గుర్తించటం మనం బాగానే అభ్యాసం చేశాము. కాకపోతే ఏ లక్షణాలు? సత్యము, చైతన్యము, జ్ఞానము, ప్రకాశము, ఆనందము, వ్యాపకము, సర్వవ్యాపకము, ఈ లక్షణాలు కాకుండా వంకాయ దోసకాయ పట్టుకున్నాం, అంతే కదా వ్యవహారంలో. ఇప్పుడు ఇది ఇష్టానికి వర్తిస్తుంది, ద్వేషానికి కూడా వర్తిస్తుంది కదా. ఒక 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 రకమైన సంఘం అంటే అది ఒక ప్రాంతం కానీ, ఒక భాష కానీ, ఒక మతం కానీ, లేదంటే ఒక రకమైన అలవాట్లు ఉన్న వాళ్ళు కానీ, అంటే నాకు ఇష్టం లేదనుకోండి, వాళ్ళంటే ఇష్టం లేదన్న భావన ముందే ఉన్నది, అక్కడ ఏర్పరచుకున్నాను. జన్మాంతరంగా నా సంస్కార బలం వలన కానీ, నా జీవితంలో జరిగిన సంఘటనల వల్ల కానీ ఏర్పరచుకున్నాను. ఆ వ్యక్తి, ఆ వస్తువు తారసపడింది, మ్యాచ్ అయింది, ఇక ఇంటూ కొట్టేశాను. ఇట్లా మనసు పనిచేస్తుంది. త్రిపుర రహస్యంలో ఇదే ఉంటుంది. అతను ఆ వ్యక్తిని ఇష్టపడతాడనమాట. అప్పుడు నువ్వు ఇష్టపడుతుంది నిన్నే అని చెప్తుంది మాట అక్కడ.
బయట కాదు ఇష్టపడుతుంది, నిజానికి ఎవరికి వారు ఇష్టపడుతుంది ఏంటి? వాళ్ళ లక్షణమే. అవునా? అర్థమైంది కదా? ఇప్పుడు ఒక ప్రశ్న అడుగుతాను. జగత్తు బయట ఉందా, లోపల ఉందా? లోపలే ఉందండి. లోపలే ఉంది. లోపలే. లోపల ఎట్లా ఉందో ఆ బయట దృష్టితోనే ఉందా? చూస్తున్నాం. బయట లోపల ఉంది కాబట్టి బయట ఉందా? లోపల ఉంది లోపలే కాబట్టి కాబట్టి బయట ఉంది. అంతే. అంటే నిజానికి జగత్తు ఈ జీవుడు సూక్ష్మంగా అక్కడ గుర్తించబట్టి నీకు కనబడింది. నువ్వు వెళ్తున్నామండి, మా బంగినపల్లి మామిడి పండు వాసన గుర్తించాము. అక్కడ వెళ్తున్నప్పుడు వాసన వచ్చింది, ఇక్కడ ఎక్కడో బంగినపల్లి మామిడి పండు ఉందని చెప్పేశారు. అంటే మనకు మనకు మన చుట్టూ ఉన్న ప్రపంచము, వ్యవహారాలు, సంబంధాలు ఇవన్నీ మనలో ఆల్రెడీ ఉన్న జగత్తే. మనందరికీ ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రపంచం ఉంది. ఆ ప్రపంచం అంతా మనలోదే. వ్యక్తంగా బయట కనిపిస్తుంది. మ్యాచ్ అయింది, టిక్కులు కొట్టేశాం. కొట్టేసి నేను నా ప్రపంచం అన్నాం. నిజానికి ఆ జగత్తు నా లోపలదే, జీవుడే కదా ఉన్నది. ఇట్లా జగజ్జీవేశ్వర ఏకత్వాన్ని చూడాలన్నమాట. ఆ తర్వాత ఇప్పుడు జగత్తు లక్షణం చూసాము, జీవుడి లక్షణం చూసాము. సూక్ష్మంగా చూస్తే ఇక్కడదే అక్కడ మ్యాచ్ అయింది కాబట్టి టిక్ కొట్టామనుకున్నాం కదా. ఇటు తిప్పుదాం, జగత్తు వైపు కాకుండా అంతర్ముఖం అవుదాం. అంతర్ముఖంలో ఎవరున్నారు? ఈశ్వరుడు ఉన్నాడు కదా. ఈశ్వరుడి లక్షణాలు ఏమిటి? సత్యము, జ్ఞానము, ప్రకాశము, ఆనందము కదా. ఈ లక్షణాలు గుర్తించే జ్ఞానం కూడా ఉన్నది కదా. అప్పుడు ఇంతకాలం మనం చేసిన అభ్యాసం మనం ఉపయోగించుకోవచ్చు కదా. ఏం చేయాలి? ఆ బహిర్ముఖం తీసేసి అంతర్ముఖుడు కమ్ము. అభ్యాసం ఎక్కడ? తాళం చేయి తిప్పటం వచ్చిందండి, బాగా తిప్పటం వచ్చింది. తాళం చేయి టకీమని తీసేస్తాం. తాళం చేయి రెండు సార్లు తిప్పితే కానీ, ఎడం వైపు కుడివైపు 2 సార్లు తిప్పితే కానీ తాళం పడదండి. బాగా నేర్చుకున్నాను, వెరీ గుడ్. కానీ ఇన్ని సంవత్సరాల్లో నీకు అది ఏమిచ్చింది? దుఃఖాన్నే ఇచ్చింది కదా, బంధాన్నే ఇచ్చింది కదా. ఇప్పుడు గురువుగారు, నాయనా నువ్వు అంతర్ముఖుడు కమ్ము అని చెప్పారు కదా, నాకు తాళం చేతి తిప్పటం వచ్చింది కదా, ఇటు తిప్పేసాయి. ఎడం వైపు తిప్పు, ఎడం వైపు 2 చుట్లు తిప్పు. 2 చుట్లు తిప్పటం బాగా వచ్చిందిగా. అయితే ఏమైంది? ఇటు స్వేచ్ఛ వచ్చేసింది కదా, విడిపోయింది కదా. అక్కడ ఎట్లా అయితే మనం జగత్తుతో తాదాత్మ్యత చెందుతున్నామో, తానుగా ఉండక జగత్ అయిపోతున్నామో, అట్లాగే ఈశ్వరుడితో తాదాత్మ్యత చెందాలి ఇక్కడ. అప్పుడేమైంది? శ్రీరామ రామ రామేతి రమించాలి. రమే రామే మనోరమే, రమే రామే మనోరమే. చూడండి, అటువైపు రమించాము, దుఃఖాన్నే ఇచ్చింది. రాకి దీర్ఘం పెట్టేశాము, అటువైపు రామ అయిపోయింది. ఇప్పుడు ఈ ఆత్మారాముడితో రమించడం మొదలు పెట్టాలి. రమించడం బాగా అభ్యాసం చేశాం మనం, అదేం కొత్తది కాదు. ఇప్పుడు చెప్పండి, లక్షణ రీత్యా గుర్తించటము, ఉండటము మనకి సుపరిచితమా, అపరిచితమా? సుపరిచితులు. అంతే కదా. ఇప్పుడు ఆ గురువాక్యంలోకి వెళ్దాం. ఇక్కడ ఏమంటున్నారంటే,
ఈ సుఖ దుఃఖాలలో ఉన్న ఇష్టము అయిష్టము అది పైగా ఈ మనసులో ఏదైతే ఒకడికి సుఖమో అది ఇంకొకడికి దుఃఖం అయిపోతుంది ఇష్టాయిష్టాలను బట్టి. ఆ ఇష్టాయిష్టాలు మనసులో మనం పెట్టుకున్న రూల్స్ బట్టి ఇంటర్ప్రిట్ చేస్తున్నమాట. అట్లాగే ఇక్కడ గురువు గారు ఏం చెప్పారంటేనండి, సాధన వాక్యము, అసలు నీకు ఆ రాగము వద్దు, ఈ ద్వేషము వద్దు, ఇష్టము వద్దు, అయిష్టము వద్దు, రెండు వదిలేసాయి నువ్వు. మరి ఎక్కడుండాలి? సమత్వంతో ఉండు. సమత్వంతో జగన్మాత సమత్వంతో ఉండి వ్యవహారం అంతా తిప్పుతున్నారు కదండి, అన్ని చక్రం తిప్పుతున్నారు కదా సమత్వంగా ఉంటూ. అట్లా సమత్వంలో ఉండి వ్యవహారం మనం కూడా చేసుకోవచ్చు కదా. ఇష్టాయిష్టాలను కనుక సమత్వంలోకి తేగలిగితే, స్వరూప జ్ఞానం లక్ష్యం దిశగా మనసును పనిచేయించగలిగితే, అప్పుడు అది ఏం చేస్తుంది? ఆ ఇష్టాయిష్టాలను వదిలేస్తుంది. ఏ ఇష్టాయిష్టాలని? ఆ బహిర్ముఖమైన ఇష్టాయిష్టాలని. మొదట ఏం చేయాలి? ఇటు ఈశ్వరుని పట్టుకోవాలి. ఆత్మజ్ఞానం వైపు మంచిదే, ఇష్టం పెంచుకోవటం. ఆ తర్వాత జ్ఞానాతీతం, అది వేరు, ఆ నడక వేరు. మొదట పట్టుకోవాలన్నమాట గట్టిగా. ఇక్కడ మనం బాగా గుర్తించవలసింది ఇది నిజంగా ఒక జరిగిన విక్టర్ ఫ్రాంకిల్ అని ఒక ఆయన ఉన్నారండి. మ్యాన్ ఇన్ సెర్చ్ ఆఫ్ మీనింగ్ అని ఒక పుస్తకం రాశారు ఆయన. ఆయన జర్మనీ కాన్సన్ట్రేషన్ క్యాంప్లో ఉన్నారన్నమాట. కాన్సన్ట్రేషన్ క్యాంప్స్ అంటే మీకు తెలుసో లేదో, పాశ్చాత్య దేశాలు మనుషుల్ని క్రూరంగా హింసించటం, ఒక సంఘం ఇంకొక సంఘముపై ద్వేషంతో, అంటే ఒక జాతిని నిర్మూలించే ప్రయత్నాలు అవి దురదృష్టవశాత్తు చరిత్రలో జరిగాయి అన్నమాట. ఈయన ఒక సైకియాట్రిస్ట్. ఈయన్ని కూడా బంధించి వాళ్ళు ఆ కాన్సన్ట్రేషన్ క్యాంప్లో పెట్టారు. పెట్టి వాళ్ళని కెమికల్ ఛాంబర్స్లో పెట్టడము, ఎంతో క్రూరమైనవి. మనం వాటిని గురించి సమయం వెచ్చించటము కాకపోతే తెలియటం కోసము ఒక వ్యక్తికి బాగా వేడి పెంచేసేసి, ఆ వేడి ఎక్కడి వరకు వెళ్తే అతను చచ్చిపోతున్నాడో చూసి, మనిషి చచ్చిపోవాలంటే ఎన్ని డిగ్రీల సెంటిగ్రేడ్ నుంచి ఉండకూడదు అని వాళ్ళు నోట్ చేసుకుని దాంట్లో అట్లాంటి ప్రయోగాలు కూడా చేశారు. ఆ ప్రయోగాలు మన మెడికల్ శాస్త్రానికి ఉపయోగపడ్డాయి, కానీ చాలా వేదన ఉన్నదన్నమాట అందులో. ఇక్కడ నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఆ కాన్సన్ట్రేషన్ క్యాంపులో చాలామంది పిచ్చివాళ్ళు అయిపోయారు, మానసిక వికలాంగులు అయిపోయారు. కానీ ఈయనొక్కళ్ళే బతికి బయటకు వచ్చారండి. బయటకు వచ్చి పుస్తకం రాశారు. ఆ పుస్తకంలో ఇది చెప్పారు. ఇది ఇంగ్లీష్లో ఉన్నది, నేను తెలుగులో చెప్తాను. ఈయన ఏమని చెప్పారంటే, there is gap between stimulus and response. That gap is freedom to choose అన్నారు. అంటే జగత్తు నుంచి మనకి చాలా సందర్భాలు అన్నీ జరుగుతాయి కదండి. అవి జరిగినప్పుడు ఒకడు వచ్చి చెంప మీద కొట్టాడు, నేను వెంటనే తిరిగి చెంప మీద కొట్టేశాను. అప్పుడు ఏమైంది? ఇన్స్టెంట్ రెస్పాన్స్, స్పందన ప్రతిస్పందన. నన్ను ఒక మాట అన్నావు, నేను నీకు మాట అంటాను, అంతే. నువ్వు నా మీద అరిచావు, నేను నీ మీద అరిచాను, ఇంతే. ఇది ఎప్పుడు? మనలో ఉన్న వివేకాన్ని మనము ఉపయోగించినప్పుడు, అంతేనా?
అర్థమవుతుందా నేను చెప్పేది? అంటే మన చుట్టూ అర్థమవుతుంది. ఆ? అర్థమవుతుంది కదా? అర్థమవుతుంది. అంటే మన చుట్టూ ఉన్న పరిసరాలు, మనుషులు, ఆ సందర్భాల్లో స్టిమ్యులస్ అంటే ఏవైనా జరిగినప్పుడు మనం ఏం చేయాలి? వివేకంతో ఉండాలి. వెంటనే స్పందించకూడదు. అప్పుడు ఆ మధ్యలో ఉన్నప్పుడు ఇంగ్లీష్లో ఆయన సెల్ఫ్ అవేర్నెస్ అంటే ఆత్మజ్ఞానమే. ఇండిపెండెంట్ విల్ అంటే అంతకుముందు ఉన్న జీవితం ద్వారా ప్రభావితమై నిర్ణయం తీసుకోవటం. ఇదే మనకి మామూలుగా చెప్పుకోవాలంటే నిరంజనం అన్నమాట. ఏమీ అంటకుండా నిర్ణయాలు యథాతథంగా చూడగలగటం అన్నమాట. కన్సైన్స్, క్రియేటివిటీ. ఆయన ఏమని ఇక్కడ మనం బాగా పట్టుకోవాల్సింది ఏమిటంటే ఈ స్టిమ్యులస్ ఏవైతే మనకు జరుగుతున్నాయో రెస్పాన్స్ మనం ఎలా స్పందిస్తున్నామో వీటి మధ్యలో గ్యాప్ ఉండాలి. ఈయన ఏమన్నారంటే ఆ జర్మన్స్ భౌతికంగా నన్ను చాలా టార్చర్ చేశారు, కానీ చాలా స్టిమ్యులస్ పెట్టారు, కానీ నా నుంచి ఒక స్పందన కోరుకున్నారు. నేను బాధపడాలని వారు కోరుకుని చాలా చేశారు, కానీ ఆ స్టిమ్యులస్కిను రెస్పాన్స్కి మధ్యలో నా స్వేచ్ఛని వాళ్ళు తాకలేకపోయారని చెప్పారు. ఎందుకంటే ఇది లోపల ఉంటుంది, బయట కాదు. ఇది బయట భౌతికంగా వాడు ఎన్నైనా చేసుకోవచ్చు గాక, కానీ వాళ్ళు పెడుతున్న ఎంత టార్చర్ పెట్టినా సరే ఆ లోపల ఆయనకున్న హక్కు, ఫ్రీడమ్ టు చూస్. బయట ఒక సంఘటన జరిగింది, వాళ్ళు ఏదో బాధ పెట్టారు, కానీ దానికి నేను ఎట్లా ప్రతిస్పందించాలనేది నా నిర్ణయం, అది నా స్వేచ్ఛ నాకుంది అని ఆయన అక్కడ సెల్ఫ్ అవేర్నెస్తో, కన్సైన్స్తో అలా ఉండి అవన్నీ తట్టుకోవడమే కాక మిగతా వాళ్ళకు కూడా కౌన్సిలింగ్ చేస్తూ బయటకు వచ్చి ఆ తర్వాత ఈ పుస్తకం రాశారన్నమాట, మ్యాన్ ఇన్ సెర్చ్ ఆఫ్ మీనింగ్. ఇది నేను ఎందుకు ప్రస్తావిస్తున్నానంటే మనకి భగవాన్ రమణులు మత్తు లేకుండా, అనస్థీషియా లేకుండా సర్జరీ చేయించుకున్నారు, అందరికీ తెలిసిందే కదా. శరీరాన్ని కత్తిపెట్టి కోసేస్తున్నారండి, మత్తు లేదు, స్పందించలేదు. ఉన్నారు కదా మన కళ్ళ ముందు, చదువుకుంటున్నాం కదా. అంటే ఆ మధ్యలో అంటే మనము జీవితంలో మనము స్వరూప జ్ఞానంతో ఉంటే మనకు ఈ సామర్థ్యం వస్తుంది. అది నేను చెప్పదలుచుకున్నది. మనము మన స్వరూప జ్ఞానంతో ఉంటే భౌతికంగా కర్మానుసారం జరిగేవి జరగవచ్చు గాక, కానీ దానికి ఎలా స్పందిస్తున్నాం అనే స్వేచ్ఛ మనకే ఉంది. నువ్వు నన్ను కొట్టు, కానీ ఏడవాలో లేదో నా ఇష్టం. ఉదాహరణకి చెప్తున్నాను తేలిగ్గా అర్థం అవటం కోసం. అంటే ఇది మనందరికీ తెలిసే ఉంటుంది స్వానుభవంగా. ఎక్కువ మంది జీవితాన్ని చూసిన వాళ్ళే మన సత్సంగంలో. ఇది ఒకటి బాగా పట్టుకోవాలండి. అప్పుడు ఈ మధ్యలో గ్యాప్లో ఉన్నప్పుడు ఏమవుతుంది? సమత్వంలో ఉండట్లా మనం. ఇష్టమో లేదు, అయిష్టమో లేదు, రాగము లేదు, ద్వేషము లేదు, మధ్యలో ఉంటున్నాం అంతే, సమంగా. అప్పుడు ఉన్నది ఉన్నట్లు చూడటం అనే దృష్టి రావట్లా మనకి.
అట్లా మనము ద్వంద్వాతీతం అవ్వట్లేదు. ద్వంద్వాతీతం అనే లక్షణం మనము ఆ, స్వానుభవం రావట్లేదు మనకి. హరి ఓం అండి. చెప్పండి. ఇక్కడ సెల్ఫ్ అవేర్నెస్, ఇమాజినేషన్ అర్థమైంది, కానీ కన్సైన్స్ ఒకసారి చెప్పరండి. కన్సైన్స్ నెక్స్ట్ అది ఒక్కసారి. కన్సైన్స్ అంటే ఏంటంటే చూపిస్తాను. నేను నోట్స్ కూడా రాసుకున్నాను దీనికి. అయితే ఇది ఇంగ్లీష్లో ఉన్నది, మీరు తెలుగులో చెప్తాను నేను. చూసారా? ఇది సెల్ఫ్ అవేర్నెస్, చూసాను. ఇమాజినేషన్, కన్సైన్స్, ఇండిపెండెంట్ విల్. ఇది ప్రతి మానవుడికి ఉన్నాయి. ధనవంతుడికి, పూర్ పర్సన్కి, ఆరోగ్యవంతుడికి, అనారోగ్యంగా ఉన్న వారికి, బాగా పాపులర్ అయిన వాళ్ళకి, కాని వాళ్ళకి, అన్ని ముసలి వాళ్ళకి, యంగ్ వాళ్ళకి, అందరికీ ఉన్నాయి. మనుషులందరికీ ఉన్నాయి. మనుషులకు మాత్రమే ఉన్నాయి. ఇందులో సెల్ఫ్ అవేర్నెస్, ఇమాజినేషన్, ఇండిపెండెంట్ విల్ అందరికీ తెలిసిందే. కన్సైన్స్ అంటే ఏంటంటే అండర్స్టాండింగ్ రైట్ అండ్ రాంగ్ అండ్ ఫాలోయింగ్ పర్సనల్ ఇంటెగ్రిటీ అని ఆ ఇంగ్లీష్ భాషలో చెప్పారు. కానీ ఇక్కడ మనకి వివేకం అండి. మనకి మన భాషలో వివేకం అంటే మనకి నిత్యానిత్య వివేకము, కార్యకారణ వివేకము అని మనకు ఉన్నాయి కదా. ఆ వివేకములు మాట మన వేదాంతము కొన్ని లక్షల రెట్లు మనకి ఈ పాశ్చాత్య జ్ఞానం కన్నా ఎక్కువ ముందున్నదండి. అన్ని సంవత్సరాలు మనం ముందున్నాం. అవన్నీ చెప్పబడినవే. భవిష్యత్తులో వాళ్ళు అవి రీసెర్చ్ చేసి, వాళ్ళు పిహెచ్డీలు చేసి వాళ్ళు కూడా ఒప్పుకుంటారు. చాలా వరకు ఒప్పుకున్నారు కూడా. అంటే ఆ ఫ్రీడమ్ టు చూజ్ అన్నది, ఆ స్వేచ్ఛ అన్నది రియాక్షన్ కాకుండా నెమ్మదిస్తే వచ్చేది. కరెక్ట్ గా చెప్పారండి గౌతమ్ గారు. అది చూడండి, గౌతమ్ గారు చెప్పింది పట్టుకున్నారా? గురువు గారు కూడా ఏమన్నారంటే ఒకసారి, హరి ఓం అండి, అంటే యాక్షన్ కి రియాక్షన్ కి మధ్యలో గ్యాప్ తీసుకొని వివేకంతో ఆలోచించి అప్పుడు మనం మాట్లాడితే అప్పుడు వచ్చే రిజల్ట్ వేరే ఉంటుంది అని చెప్తున్నారు. అంతే కదండి? ఒకసారి గౌతమ్ గారు చెప్పింది ఏంటంటే చాలా ముఖ్యమైన పాయింట్ అండి. గౌతమ్ గారికి ధన్యవాదాలు చెప్పుకోవాలి మనం. ఏమన్నారంటే ఈ క్విక్గా స్పందించే అల్మరా మనకు దగ్గరగా ఉంటుంది. ఎప్పుడు ఒక షెల్ఫ్గా పెట్టుకున్నాం అనుకోండి, ఇక్కడే ఉంటుంది, దగ్గరే ఉంటుంది. వివేకం ఎక్కడుంది? బుద్ధి దగ్గర ఉంది. ఆల్మరా కొంచెం పైన ఉంటుంది. అర్థమైందా? మరి వెంటనే స్పందించేదనుకోండి, దగ్గరలో చేతిలో ఉన్నది ఏదో పట్టుకుని వాడు కొట్టాడు, నేను కొట్టేశాను, అంతే. ఒక్కసేపు ఆగామనుకోండి, అసలు ఏం జరిగింది? వాడేమన్నా పొరపాటు పట్టుగా తను తప్పు అర్థం చేసుకున్నాడా? ఓహో, నన్ను ఇలా అర్థం చేసుకుంటున్నాడా అని చెప్పేసి వాడికే అర్థమవుతుంది, లేదంటే మనకు అర్థమవుతుంది. ఒకవేళ మనం ఏదైనా తప్పు చేసి ఉండవచ్చు కదా, అది మనకు తెలుస్తుంది. ఈ బుద్ధి, ఈ అల్మరానేమో పైకి ఉంటుంది మాట, కొంచెం వెంటనే అందుకోదు పట్టుకోవడానికి. అంటే మన లోపల అరలరలుగా ఊరికే ఉదాహరణకి అర్థం కావడం కోసం చెప్తున్నాను. నిజంగా అల్మరాలు ఉంటాయని కాదు, అందుబాటులో. ఎందుకంటే బాగా అభ్యాసం చేశాం కదా, వెంటనే ఉంటుంది. కానీ ఈ వివేకము, నిత్యానిత్య వివేకము, సదసత్ వివేకము, దృగ్దృశ్య వివేకము, కార్యకారణ వివేకము, ఆత్మానాత్మ వివేకము, పంచ వివేకములు ఉన్నాయి కదా. ఆ అభ్యాసం మనం చేయలేదు కదా. అలాగే బుద్ధి దగ్గర ఉంది కదా.
కొద్దిగా పైన ఉంటుందన్నమాట. దానికి కొద్దిగా గ్యాప్ ఇస్తే అప్పుడు మనము బుద్ధితో వ్యవహరించవచ్చు. అది వారు చెప్పింది. అంటే కొంచెం గ్యాప్ ఇవ్వాలన్నమాట. ఆగు నువ్వు కాసేపు ఆగు నువ్వు. ఓకే, జరిగింది కదా, కాసేపు ఆగు. అసలు ఏం జరిగింది, ఏమైంది, చూడు వాడెంక ఒకసారి అది ఏం జరిగిందో చూడు. అప్పుడు వివేకంతో జ్ఞానపూర్వక కర్మాచరణ అంటే అదే. అప్పుడు జ్ఞానంతో చేస్తున్నాం. బుద్ధి సత్వగుణం అండి, మనసు రజోగుణం, శరీరం తమోగుణం, మనసు రజోగుణం, బుద్ధి సత్వగుణం. ఎప్పుడైతే కాసేపు ఆగామంటే అర్థమవుతుందో మాలతి గారు మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం? అర్థమవుతుంది. నేను కూడా చెప్పింది అదే కదా అని ఆలోచిస్తున్నా. అంతే అంతే, అదే చెప్పారు. గౌతమ్ గారు చెప్పింది ఏంటంటే వెంటనే రాదు అన్నమాట. ఎందుకంటే అది కొద్దిగా దూరంగా ఉంది, అభ్యాసవశాత్తు దూరంగా ఉంది అంతే. హరి ఓం అండి. హరి ఓం అండి. అంటే ఇక్కడ ఇంకొకలాగా మనం చూడొచ్చేమో, ఆ పాజ్ ఇవ్వడం వలన రియాక్షన్ రాదు. నెక్స్ట్ ఆల్రెడీ మన లోపల ఉన్న లక్షణాలు, ఒక విధంగా చెప్తే ఆ లక్షణాలతో నిర్ణయంగానే ఉంటాము లోపల. దానివల్ల ఏంటంటే త్రిపుటిగా కాకుండా ద్విపుటి దగ్గర ఆగిపోతాం. అప్పుడే ద్విపుటి దగ్గరకు వద్దు మనకి. ఓకే ఓకే, అప్పుడే వద్దు, మనం ఇప్పుడే ఒక క్రమంగా వెళ్ళాలండి. ప్రస్తుతానికి మనం ఎక్కడ అర్థం చేసుకుంటున్నామండి, మనకి ఏమున్నాయి, శరీరం ఉంది, ప్రాణం ఉంది, తెలిసిందే కదా. దానిపైన మనసు ఉంది, దానిపైన బుద్ధి ఉంది, ఆ పైన చిత్తవృత్తులు ఉన్నాయి. మనసు ఎలా పనిచేస్తుందో, ఈ ద్వంద్వాలు ఎక్కడి నుంచి వచ్చినాయి, మనసు దగ్గర వచ్చినాయి, అంతే కదా. ఈ మనసుని మనం అర్థం చేసుకుంటున్నాం. తర్వాత మళ్ళీ మనము ఈ చర్చ చేసుకుందాం. తర్వాత ఇప్పుడు మళ్ళీ గురువాక్యంలోకి వెళ్దామండి. పెద్దస్వామి వారు చెప్పినది సత్వం, సమత్వం, సాక్షిత్వం. ఈ మూడు బాగా గుర్తుపెట్టుకోవాలన్నమాట. మొట్టమొదట సత్వగుణంతో వ్యవహరించటం, తర్వాత సమత్వంగా వ్యవహరించటం, ఆ తర్వాత సాక్షిగా ఉండటం. ఒకసారి సాక్షిగా ఉండటం వచ్చేసాక ఆ పరిధి పెంచుకుంటూ పోవటం అన్నమాట, వ్యాపకం అవటం. పిండాండ సాక్షి, బ్రహ్మాండ సాక్షి, సర్వసాక్షి, అట్లా పెంచుకుంటూ పోవటం అన్నమాట. ఇట్లా ఇదే శరీర ప్రాణ మనోబుద్ధులను మనము అడితిప్పి వాడతాం అన్నమాట. మనం ఎంతకాలం చేసిన అభ్యాసం మనమేమి ఊరినే పోవట్లేదు, మనం వాడుకుంటున్నాము, అడితిప్పి వాడుకుంటున్నాం. తర్వాత ఇక్కడ బుద్ధి దగ్గరికి వద్దాం. ఇంతకాలం మనకి ఏది ప్రధానమో ఏది అప్రధానమో, ఏది ప్రధానాన్ని పట్టుకోవటము అప్రధాన్ని వదిలేయటం మనకి రాదండి. వచ్చా రాదా మనకి? వచ్చు, బాగా వచ్చు. దాని పేరు ఫలానా. తర్వాత వచ్చిన తర్వాత అది తెలిసింది. అంటే అప్పుడు ఒక యంగ్స్టర్ ఉన్నాడండి, ఏదో భగవద్గీత క్లాసులు జరుగుతున్నాయి, అప్పుడే ఉద్యోగంలో జాయిన్ అయ్యాడు. వాడు ఏమనుకుంటాడు, ఇవన్నీ తర్వాత చూద్దాం కానీ ఈ గీతా క్లాసులు ఇవన్నీ ముందు అదేదో కొత్త సినిమా వచ్చింది అది చూద్దాము, లోకజ్ఞానము, అలాగే ప్యారిస్ వెళ్ళి ఆ ఈఫిల్ టవర్ చూద్దాం అనుకున్నాడండి. అంటే ఏంటి, వివిధ ప్రాంతాలు చూసి నాలెడ్జ్ పెంచుకోవాలని అది ప్రధానము అని భావించాడు అతను. ఇది ఆ వయసుకి అప్రధానంగా తోచింది. ప్రధానాన్ని పట్టుకున్నాడు, అప్రధానం వదిలేశాడా లేదా?
అంటే కానీ దానికి లక్షణం ఇవి అక్కడ తెలియదు. వయసు ప్రభావం కూడా ఉంది కదండి. ఉంటుందిగా మరి. మరి ప్రకృతి మాత మనకే ఎంత తెలివి ఉంటే జగన్మాతకి ఎంత తెలివి ఉండాలండి. జగన్మాత చక్కగా ఎవరికి ఈ లలిత సహస్రనామం ఏంటండి, కీటకం నుంచి బ్రహ్మం వరకు అందరికీ జగన్మాత మాట. విశాలాక్షి గారు ఏంటంటే ఆ లలిత సహస్రనామము? ఆ బ్రహ్మ కీట జనని. ఆ బ్రహ్మ కీట జనని. ఆ తల్లి గురువు కదా, తొలి గురువు మలి గురువు తల్లే. గురువు అంటే మనకి జగన్మాతే. ఆ జగన్మాత చక్కగా అది ఏ జంతువైనా అవ్వండి, మనిషి, అందరికీ ఆ సందర్భాన్ని అది మొత్తం తీసుకొచ్చి ఎదురుగా పెట్టి ఆ పరిణామం అంతా పూర్తి చేసి టక 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 క్లాసులు మార్చుకుంటూ ముందుకు తీసుకెళ్ళిపోతుంది. అవి వస్తాయి అంతే. ఇక్కడ మనము జ్ఞాన మార్గంలో మనం పట్టుకోవాల్సింది ఏమిటంటే, మనం ఇవాళ అంతా మాట్లాడుకుంటున్నది ఏమిటంటే, ఈ ప్రకృతి ఎట్లా పనిచేస్తుంది, అందులో సూత్రం ఏంటి, ఏం జరుగుతుంది, ఈ శరీర ప్రాణాలు ఎలా పనిచేస్తున్నాయి, ఆ మనసు ఎలా పనిచేస్తుంది, ఆ బుద్ధి ఎలా పనిచేస్తుంది. ముందు ఇన్స్ట్రుమెంట్స్ని అర్థం చేసుకుందాం. ఇవన్నీ మన పనిముట్లు కదా. ఇన్స్ట్రుమెంట్స్ని ఇంతకుముందు కూడా వాడాను, కానీ ఏ లక్ష్యంతో వాడాలో నాకు స్ఫురించలేదు. అప్పుడు వాడేశాను. ఇన్స్ట్రుమెంట్లు అయితే బాగా వాడాను, కానీ ఎటువైపు వాడాలో ఇప్పుడు తెలిసింది నాకు. ఇటు తిప్పారు. మనకి పుష్కరాల్లో ఘాట్స్ ఉంటాయి కదండి. ఎక్కడ ఘాట్ పెడతారంటే, నది ప్రవహిస్తూ ఉంటుందన్నమాట. ప్రవహిస్తూ ఉన్నప్పుడు ఒకానొక స్థలంలో ఎగువకు ప్రవహిస్తుంది, వంపు తీసుకుంటుంది. అక్కడి వరకు పొలానికి వెళ్తున్న నది ఆ స్థలం వచ్చేసరికి ఎదురు వెళ్తుందండి, పల్లానికి కాకుండా. అక్కడ వంపు ఉంటుందన్నమాట. అంటే ఆ క్షేత్రంలో ఒక సామర్థ్యం ఉన్నది, అది ఘాట్గా పెట్టారు అక్కడ. ఆ సామర్థ్యంలో ప్రకృతి మాత శక్తి నిక్షిప్తం అంతటా ఉన్నది, శక్తి అంతటా ఉన్నది. కానీ మరి సుడిగుండం, నీళ్ళ సుడిగుండం ఉందనుకోండి, నీళ్ళు అంతటా ఉన్నప్పటికీ సుడిగుండంలో ఉంటే శక్తి ఎక్కువ ఉండట్లేదు. అట్లా అన్నమాట. అట్లా ఇంతకాలము బహిర్ముఖం వైపు నది పారుతుంది. ఒకానొక స్థలంలో, ఒకానొక మహానుభావుడి సన్నిధిలో, ఒకానొక పుణ్యకాలంలో వీటన్నిటిలో సామర్థ్యమే గురువు సన్నిధి. కానీ అందుకే మన సత్సంగ సభ్యులు కూడా గురువుగారి సన్నిధిలోనే ఇలా ఉంటున్నానండి, గురువుగారి సన్నిధిలో ఉండలేకపోతున్నానండి అంటే ఇదే. ఆ సామర్థ్యం ఉంటుంది. తీర్థాలు, క్షేత్రాలు, పుణ్యతిథులు, సంక్రాంతి, గురు పౌర్ణిమ, ఇవన్నీ ఆ సామర్థ్యం ఉంటుందన్నమాట. శృంగేరిలో అందరూ చూసిందే. పాము కప్ప సహజంగా వైరం ఉన్నప్పటికీ ఒక ప్రెగ్నెంట్గా ఉన్న కప్పకి ఒక త్రాచుపాము పడగతో నీడనిచ్చిందంట డెలివరీకి. శంకర భగవత్పాదులు అక్కడ శృంగేరి మఠం స్థాపించారు. ఇది మంచి క్షేత్రం అని చెప్పేసి. చూడండి క్షేత్ర బలం. మనము ఈ గురువాక్యంతో, గురు సన్నిధిలో మనందరము ఇవాళ ఇలా మాటలు చెప్పుకుంటున్నామంటే, ఆ గురు సన్నిధిలో గురువు గారికి తిప్పేశారు మనని. ఈ కర్మ మార్గంలో ఏంటంటే, నువ్వు ఈ ఘాట్కి వెళ్ళి నువ్వు 3 సార్లు మునుగు, నువ్వు ఉపయోగపడుతుంది, తప్పకుండా ఉపయోగపడుతుంది. ఆ క్షేత్రంలో బలం ఉంది. కానీ కర్మ మార్గం అన్నమాట. జ్ఞాన మార్గం ఏమిటంటే, ఇదంతా అసలు ఎందుకు చేస్తున్నాం మనం, ఆ పెద్దలు ఎందుకు పెట్టారు ఇది, ఏ జ్ఞానం అందించడానికి పెట్టారు ఈ సాంప్రదాయం.
అర్థం చేసుకుని చేస్తే ఇంకా ఉపయోగం. అర్థం చేసుకోకుండా చేస్తే ఉపయోగపడుతుంది ఎంతో అంతే, అంతవరకే. అందుకని మనము ఏది చేసినా చక్కగా అర్థం చేసుకుని చేయాలి జ్ఞాన మార్గంలో. ఊరికే తెలివితో కాకుండా ఏదో చేసాము ఏదో జరిగిపోతుందంటే ఏమీ కాదు. మనకి తెలియాలి, అర్థం అవ్వాలి, గ్రహించాలి, గుర్తించాలి, ఉండాలి. ఆ ఉండటం కూడా ఎట్లా ఉండాలి? మెలకువ, కళ, నిద్రలో ఉండాలి. మళ్ళీ ఏదో మధ్యలో నాకేదో కనపడిందండి మళ్ళీ తర్వాత లేదండి కాదు. సృష్టి స్థితి లయముల్లో ఉండాలి, తుర్యంలో ఉండాలి. అట్లా ఇప్పుడు మళ్ళీ గురువాక్యంకి వెళ్ళిపోదాం. అంటే ఈ ఇష్టాలు ఈ లక్షణ రీత్యా గుర్తించడం మనకు తెలుసు. ఇప్పుడు మనం ఇటు పక్కకి వాడటం తెలుసుకున్నాము. అలాగే ప్రాణేంద్రియములు, కర్మేంద్రియములు, జ్ఞానేంద్రియములు, సుఖము దుఃఖము కూడా అంతే కదండి. ఏదైతే సుఖం అనుకుంటున్నామో అదే దుఃఖం అయిపోతుంది. ఇప్పుడు జిలేబీలు సుఖం అండి. ఒక 1000 జిలేబీలు తినమని చెప్తే అంతకుముందు రాజులు పనిష్మెంట్ ఇచ్చేవాళ్ళు. ఎందుకు వాడు ఏదో కొంచెం ఎక్కువ ఆల్కహాల్ తాగేశాడంటే వీడికి 100 లీటర్లు తాగించండి వీటితో అని చెప్పేవాళ్ళు. అది పనిష్మెంట్ అన్నమాట. అంటే దాని నుంచి దూరం చేయాలంటే వాడికి బాగా పెట్టేయాలన్నమాట. వాడిని తీసుకెళ్ళి ఒక వారం రోజులు ఒక జిలేబీలు గంపలో ఉన్న రూమ్లో పెట్టేస్తే వాడి జన్మలో జిలేబీ తినడిక. ఇంకా ఆ వాసనకి వాడికి వాంతులు అయిపోతాయి వాడికి. అవునా కదా? అంటే పదార్థమనందు లేదు. ఈ శరీరం కోరుకుంటున్నది కూడా అందులో లేదు. అందుకనే గురువుగారు మాట చెప్పారండి, నిజంగా పట్టుకుంటే తిన్న అన్నమే తినటలేదా, పోయిన నిద్రే పోవటలేదా, ఎన్నిసార్లు చేశావు, చేసినవన్నీ చేసి 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 అదేమిచ్చింది? నా ఇష్టము నా ఇష్టం అంటున్నావు కదా, మళ్ళీ చేస్తున్నావు కదా, ఎన్నిసార్లు చేశావు నువ్వు? తిన్న అన్నమే తినటలేదా, పోయిన నిద్ర పోవట్లేదా? అదే అదే అదేమన్నా పోనీ సంతృప్తి పడి ఆగిందా? ఆగదు కదా. అది ఇంకా 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 అని అడుగుతానే ఉంది కదా. ఎన్నిసార్లు జిలేబీ తిన్నా మళ్ళీ జిలేబీ వచ్చేసరికి మళ్ళీ కారాపమంటుంది కదా. అంటే మన లక్ష్యానికి అవరోధం అయింది కదా అని చెప్పేసి ఒక విరక్తి రావాలండి లోపల. మనకు సాధనా చతుష్టయ సంపత్తిలో చెప్పుకుంటాం, ఇంతకాలం తిన్న అన్నమే తిన్నాను కదా, పోయిన నిద్రే పోయా కదా, ఇంతకాలం ఇదే కదా జరిగింది 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 జరిగింది, పుట్టిన జన్మే పుట్టుట లేదా, పోయిన మరణమే పోటు లేదు, ఎన్నైనా చెప్పుకోవచ్చు. ఇట్లా ఎన్ని చేశాము, ఎన్ని అయినాయి, ఇక చాలు, ఇక చాలు, ఇక అవసరం లేదు. మొదటేమో ఇక చాలు, తర్వాత అసలు అవసరం లేదా బాబు, నాకు దాంతో పని లేదు, నాకు ఇటు తిప్పేసుకోవాలి. అట్లా తిప్పుకుంటే అప్పుడు ఏమైపోయిందండి మన సాధన అంతా? మనము గుర్తించేవి ఈ లోపల గుర్తిస్తున్నాం కదా. ఇప్పుడు ఏం గుర్తిస్తున్నాము? గురువాక్యాన్ని గుర్తిస్తాం, శాస్త్రవాక్యాన్ని గుర్తిస్తాం. ఎక్కడో బస్సు వెళ్తుందండి, బస్సు మీద ఏదో అడ్వర్టైజ్మెంట్ ఉంది, ఆ అడ్వర్టైజ్మెంట్లో ఒక వాక్యం ఉంది, ఆ వాక్యం మన జ్ఞానానికి ఉపయోగపడుతుంది, గుర్తిస్తాం మనం. అర్థమవుతుంది కదా? జీవుని యొక్క ఇచ్ఛాశక్తిని అనుసరించి క్రియాశక్తి రూపంలో ఉన్న జగత్తు వినియోగపడుతూ ఉంటుంది. ఇచ్ఛాశక్తి అంటే ఆ లక్షణాలే లోపలే ఉన్నాయి, లోపల ఉన్న లక్షణాలు. ఆ జగన్మాత సహకరిస్తూ ఉంటుంది. ఈ జగన్మాత ఎప్పుడూ కూడా ఈ ఈశ్వరుడి దగ్గరికి తండ్రి దగ్గరికి తీసుకువెళ్ళటానికే తల్లి ఉంటుంది. ఒకసారి మొత్తము
ఆహా వీడికి మొత్తం పరిణామం వచ్చేసింది ఇక అని చెప్పేసి ఇక వీడికి ఈ ఈ మాయతో ఇక వీడికి పని లేదు, వీడికి వచ్చేసిందిగా బాగా అన్నీ నేర్చేసుకున్నాడు, బాగానే ఎదిగాడు వీడు, ఇక అయ్యవారి దగ్గరికి పంపించాలి అని అయ్యవారి దగ్గరికి ప్రవేశపెడుతుంది అనమాట. అంతా అంటే ఈ ఈ ఈ లక్షణాలు మనము అంతర్ముఖం అవటం వలన ఆ లక్షణాలని నిత్య జీవితంలో ఇదే మనుషులు, ఈ మనుషులే, ఈ సందర్భాలే, ఎవరు మారండి. జ్ఞానం అంతా అదే మనుషులు ఉంటారు, అదే స్థలంలో ఉంటుంది, అదే అన్నీ అవే జరుగుతుంటాయి. కానీ మన లోపల ఇటు తిప్పాం కాబట్టి ఆ లక్షణాలు తీసి ఈ లక్షణాలు పెట్టేశాం. ఇప్పుడు కూడా మ్యాచ్ కొడతాం, టిక్ కొడతాం. వెళ్తున్నాం బస్సు మీద, ఏదో ఒక అడ్వర్టైజ్మెంట్ ఏదో కనపడింది, అదేదో దాని పేరు ఏమిటి, ఐడియా సెల్ ఫోన్ అడ్వర్టైజ్మెంట్ అనుకోండి. ఏమంటాడు వాడు, ఒక్క ఐడియా చాలు ఇదేంటి మారిపోవడానికి అంటాడు. ఒక్క ఆలోచన చాలు కదా అంతర్ముఖం అవటానికి. ఇట్లా ఇటు పట్టుకుంటాం. న్యూస్ పేపర్ చూస్తాం, అది ఏమైనా క్రిమినల్ న్యూస్ అయి ఉండవచ్చు కాక అందులో కూడా మనకు కావాల్సిందే పట్టుకుంటాం. అవునా? నేను ఉదాహరణలు చెప్పాను కదా, కుంకుడుకాయ రసం. మామూలుగా చూస్తే చిన్నపిల్లకి నోట్లో వెళ్ళి పెట్టుకుంటుందని కుంకుడుకాయ రసం రాశారు అంతే. కానీ లక్షణం లోపల ఉంటే మరి ఆ జ్ఞానాన్ని అందించింది ఎవరు? ఇప్పుడు అలా స్ఫురింపజేసింది ఎవరు? ఒక చిన్న పాప రూపంలో జ్ఞానాన్ని అందించింది జగన్మాతే కదా. ఇట్లా జగన్మాత పనిచేస్తూ ఉంటుంది, స్ఫురింపజేస్తూ ఉంటుంది, మన లోపలే ఉంటుంది, మనతోనే ఉంటుంది. జగదీశ్వరుడైనా జగన్మాత అయినా అసలు ఇద్దరు ఒకటి కాదు, నాణ్యానికి బొమ్మ బొరుసు అంతే. సమతో వ్యవహారం చేస్తూ అమ్మ, స్వరూపనిష్టలో అయ్యా, ఇద్దరూ ఒకటే, ఇద్దరూ లోపలే ఉన్నారు. ఇట్లా ఈ త్రిశక్తులు ఏమిటంటే ఈ స్వరూప జ్ఞానము ఉరకలు వేస్తూ ప్రవహించే డ్యామ్ ఉందండి, నీళ్లు. శక్తి డ్యాము గేట్లు ఓపెన్ చేస్తే ఉరకలు వేస్తుంది, గేట్ ఓపెన్ క్లోజ్ చేశారండి, డ్యామ్ ప్రశాంతంగా ఉంటుంది కదా. నాగార్జున సాగర్ డ్యామ్కి వెళ్ళి ఒకవైపు చూస్తే ప్రశాంతంగా ఉంటుంది నీళ్లు. అయ్యవారు అలా ఉంటారు, కదలకుండా ఉంటారు. శక్తి లేదా ఉంది, గేట్లు తెరిచి ఇటుపక్క చూస్తే ఇటే ఉధృతంగా ప్రవాహం కదిలిపోతూ ఉంటుంది మొత్తం. నాగార్జున సాగర్ డ్యామ్ దగ్గరికి వెళ్ళి నుంచుంటే ఇటేపు అయ్యవారు అటేపు అమ్మవారు కనిపించట్లా మనకి. అదే నీళ్లు ఒకవైపు ఏమో ఏమీ కదలకుండా అట్లా ఉన్నాయి ప్రశాంతంగా, ఇంకోవైపు ఏమో ఉరకలు వేస్తూ నదులను భూములను సస్యశ్యామలను చేయట్లేదు. మరి ఇట్లా తర్వాత నిజానికి నేను ఈరోజు ఎందుకు సాధనా చతుష్టయ సంపత్తి చెప్పుకోలేదంటే, నిన్న నాకు ఇంకా పరిపూర్ణంగా అనిపించలేదు. ఇక్కడ గురుకృపచే అట్లా స్ఫురించబట్టి దీని మీద కూడా మనము చక్కగా చూసాము. రేపు మనము చాలా ముఖ్యమైన సాధనా చతుష్టయ సంపత్తి, మనం సాధకులం అని చెప్పుకోవాలంటే ఇవన్నీ మనకు ఉండాలండి. ఇవి మనము రేపు గురుకృపతో మనము చూసుకుందాం అండి. ఓ
పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం తత్సత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. సాయిరామ్.